కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారనే ఆరోపణలతో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్ష సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని రాళ్లదాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడి గాయపడ్డ వారిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సీఐ రవిశంకర్ రెడ్డి స్పందించినట్టుగా సమాచారం. మరోవైపు క్షతగాత్రులను పరామర్శించేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి సంగాల గ్రామం బయలుదేరారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని పోలీసులు ప్రకటించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మస్తాన్ జరుగుతారు. మస్తాన్, అసలు గొడవ కారణం ఏంటి? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఇటు టీడీపీ అటు వైసీపీ నాయకులు కూడా చాలా భారీ ఎత్తున చేరుకుంటారని చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది? పోలీసులు ఎలా సర్ది చెప్తున్నారు? సతీష్, ఏదైతే కర్నూలు జిల్లా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. కర్నూలు జిల్లాలో చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వేదికగా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య పూనకాలు తెప్పించే రణరంగం అయితే సాగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే కనుక ఈ దాడులు ఉన్నాయో ఇదైతే కనుక టీడీపీ ఒక వర్షంలో చెప్తున్న పరిస్థితి, వైసీపీ ఒక వర్షంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టీడీపీ వర్గం అయితే కనుక ఎస్సీ మహిళను అనిశ్చిత వ్యాఖ్యలు చేశాడు, దానికోసమే మేము వారి ఇంటికి అడగడానికి వెళ్ళామని చెప్పి చెప్తున్న పరిస్థితి, వారే దాడికి దిగారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ అయితే కనుక స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ మారాలి అని చెప్పే ఉద్దేశంతోనే గత కొన్ని రోజులుగా మమ్మల్ని సతాయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మేము మారమని చెప్పిన నేపథ్యంలోనే ఈ గొడవ ఇంటి మీదకి దాడి చేశారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అక్కడైతే కనుక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. రాత్రి సుమారు 10-11 మధ్య అయితే కనుక భారీ గొడవ అయితే కనుక జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాళ్లతో కావచ్చు, అదేవిధంగా కట్టెలతో కూడా దాడి చేస్తున్న పరిస్థితి. ఇందులో పలువురికి అయితే గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడికి స్థానికంగా పోలీసులు చేరుకున్నారు. పోలీసులు అయితే కనుక ఇప్పుడు అక్కడ ఘర్షణ వాతావరణాన్ని అయితే సర్దు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక ఇరు వర్గాలపై పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు ఏదైతే ఇరు వర్గాలపై ఏదైతే ఉన్న ఆరోపణలు ఉన్నాయో వాటిపై కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గాయపడిన వారిని అయితే కనుక హాస్పిటల్లో తరలించి జరిగిన చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. మీకేమన్నా సమస్య వచ్చే పోలీసులు ఆలోచన చేయండి. చూసిన
నీకేమన్నా సమస్య 24 గంటలు పోలీసులకు ఎప్పుడైనా రమ్మని చెప్పనా? ఏ రోజు రాకుండా ఏదైనా జరిగినప్పుడు మాత్రం డ్రామా వేస్తావు. ఎమ్మెల్యేగా ఏం చేయాలా? ఏదైనా సమస్య ఉంటే అక్కడ నుండి అక్కడి నుంచి మాట్లాడాలి కానీ ఇంటికి గడిపి జనాలు వేసుకొని ఇది కరెక్టే కాదు. ఏదన్నా ఉంటే మా కార్యకర్త మీద మీరు నీకు ముందు